హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరించే మ్యాంగో రసం పూరి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు పానీపూరిని తింటుంటాం, అంతకంటే టేస్టీగా హెల్దీగా ఓసారి మ్యాంగో రసం పూరిని చేసుకోండి. తిన్నవారెవ్వరైనా వావ్ చాలా బాగున్నాయి అని అనక మానరు. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా మ్యాంగో రసం పూరిలోకి పూరి చేయడానికి ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకుందాం. వాటర్ని గోరువెచ్చగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు మైదా పిండిని తీసుకుందాం. కొద్దిగా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా చేసిన వాటర్ని కొంచెం వేస్తూ కలుపుకుందాం. ఇలా సాఫ్ట్గా కలిపాక తడి క్లాత్ని వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను రసం పండ్లను తీసుకున్నాను. మీరు కావాలంటే బంగినిపల్లి వంటి మ్యాంగోస్ని కూడా తీసుకోవచ్చు. ఇలా మామిడి పండు నుండి తీసిన రసాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు పాలు, 4-5 టేబుల్ స్పూన్ల పంచదార లేదా మీ టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేయండి. బాగా గ్రైండ్ చేసి ఇలా రసంలా చేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చేసిన రసాన్ని పక్కన పెట్టుకోండి. మనం కలిపి పెట్టిన పిండిని మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుతూ తాళండి. మరీ పలచగా చేయకూడదు, అలా అని మరీ లావుగా కూడా ఉండకూడదు. మనం పూరీలకు ఎలా అయితే చేస్తామో అలా ఉండేట్లు చేయండి. ఇప్పుడు ఇలాంటి చిన్న గిన్నెను కానీ లేదా కట్టను కానీ తీసుకొని రౌండ్గా సేమ్ మనం బయట తినే పానీపూరిలో పూరీ సైజ్ అంతా కట్ చేసి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తం కూడా పూరీలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేసిన పూరీలను వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పూరీని ఆయిల్లో ఇలా కాస్త ఒత్తి పట్టడం వలన పూరీ బాగా పొంగుతుంది. ఇలాగే ఆయిల్లో మనకు ఎన్నైతే ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుందో అన్ని వేసుకొని ఫ్రై చేయండి. రెండు పక్కల బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసి తీసుకుందాం. ఈ పూరీలు చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. చూడండి, మన గోల్గప్పాలన్నీ రెడీ అయిపోయాయి. ఇలా మధ్యలో చిన్న హోల్ చేసుకుందాం. ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇందులో మ్యాంగో రసాన్ని వేసుకుందాం. పైనుండి కొన్ని దానిమ్మ గింజలు వేసుకుని తింటే వావ్ ఎంత బాగుంటాయో. బయట నుండి క్రిస్పీగా, లోపలి నుండి మ్యాంగో రసం తలుగుతూ సూపర్ టేస్టీగా వస్తాయి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.